ఉన్న ఫలంగా మనకి సంతోషం, ఉన్న ఫలంగా మనకి కోపం, ఏడుపు, అదంతా ఎవ్రీథింగ్ కమ్స్ టుగెదర్. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్ అండ్ మీ చుట్టుపక్కల మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అంటే అవన్నీ పక్కన పెట్టేసేయండి. మీ జర్నీ మీరు ఎంజాయ్ చేయండి. మీరు pregnant unnaru because God wanted you to be pregnant. I'm super excited because I have my scan today. Today I would be hearing the heartbeat of the baby. Very excited. Getting out of breath. I would be going to the hospital to meet the baby and to know its status, health condition and all of that. So I'm super excited. Today I'm getting my NT and double markers reports. Only thing that I'm restricted is for not sitting down, not lifting weights, and Hi guys, andarki namaskaram. Welcome to my Telugu channel, Samirashari Vlogs Telugu. ఆల్రైట్ గైస్, చాలా మంది ఈ థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసి చాలా ఎక్సైటెడ్ అయ్యి ఈ వీడియోని క్లిక్ చేశారు. ఐ అండర్స్టాండ్. మీరందరూ నాకు కంగ్రాచులేట్ చేసి ఈ వీడియోని ముందుకు తీసుకెళ్లే ముందు లెట్ మీ గివ్ అ క్విక్ డిస్క్లైమర్. ఈ ట్రైమెస్టర్ అండ్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా నేను షేర్ చేసేది అర్హాన్ నా కడుపులో ఉన్నప్పుడుది. బికాజ్ చాలామంది నన్ను నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి యూనో ఎవ్రీథింగ్ టు డూ విత్ పేరెంటింగ్, ప్రెగ్నెన్సీ, డెలివరీ దాని గురించి ఇప్పటికీ మెసేజ్ చేస్తున్నారు. బికాజ్ ఆ మొత్తం కాంటెంట్ కూడా నా మెయిన్ ఛానల్లో ఉండే. సో అక్క తెలుగులో చేయండి అని చెప్పి చాలామంది అడుగుతుంటే, సో సరే వై నాట్ జస్ట్ డూ అ డెడికేటెడ్ వీడియో అంటే కూర్చొని నా ఫస్ట్ ట్రైమెస్టర్ డీటెయిల్స్ అంతా కూడా మీ అందరితో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియోని చేస్తున్నాను. సో కపుల్ ఆఫ్ థింగ్స్ అంటే నేను ప్రెగ్నెంట్ అవ్వక ముందు అండ్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత దే వర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ వాంటెడ్ టు డూ. అందులో వన్ ఇస్ ద పేరెంటింగ్. అంటే ఒకవేళ నాకు బాబు కానీ పాప కానీ పుడితే వాళ్ళని ఎలా నేను పెంచాలి, ఆర్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి అండ్ నన్ను నేను చూసుకోవాలి అండ్ మెయిన్లీ బాడీకి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఎలా చేయాలి అండ్ ఎంటైర్ ప్రెగ్నెన్సీ నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. సో నార్మల్గా ప్రెగ్నెంట్ అయిన వెంటనే నార్మలీ మనం పీరియడ్స్లో ఉన్నప్పుడే మనకు వచ్చేసి చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కదా, అది ఇంటూ 10 or ఇంటూ 100 అయిపోతుంది మనకి ప్రెగ్నెన్సీలో. ఉన్న ఫలంగా మనకి సంతోషం, ఉన్న ఫలంగా మనకి కోపం, ఏడుపు, అదంతా ఎవ్రీథింగ్ కమ్స్ టుగెదర్. ఐ కెన్ అండర్స్టాండ్ అని అంటారు జనాలు, కానీ ఎవరు అర్థం చేసుకోలేరు. అండ్ ప్రతి మనిషి డిఫరెంట్, ప్రతి మనిషి జర్నీ డిఫరెంట్. అండ్ అలాంటి టైంలో నేను అనుకుంది ఏంటంటే ఏమి జరిగినా అంటే వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఒకవేళ నేను అన్వర్జాన్ ఎంత గొడవపడినా ఆర్ నాకు నా వర్క్లో కానీ నా ఫ్యామిలీతో ఎవరితో ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా అన్నీ పక్కన పెట్టేసి ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్, ఐ వాంట్ టు జస్ట్ బీ హ్యాపీ అనేది నేను చాలా స్ట్రిక్ట్గా డిసైడ్ చేసేసుకున్నాను అనమాట. సో కమ్ వాట్ మే నేనైతే హ్యాపీగా ఉండాలి, నా ప్రెగ్నెన్సీ మొత్తం నేను ఎంజాయ్ చేయాలి. బికాస్ ఇది మనకి లిటరలీ ఈజ్ అ బ్లెస్సింగ్. ఆ టైంలో మనం సాడ్గా దాన్ని ఒక రోగంలాగా తీసుకునేలా కాకుండా లెట్ మీ జస్ట్ ఎంజాయ్ అండ్ లివ్ టు ద ఫుల్లెస్ట్ అని చెప్పి దట్ వాజ్ మై మోటో అండ్ దట్ వాజ్ మై కాన్సెప్ట్ అండ్ దట్స్ వాట్ నేను చేశాను నా ఎంటైర్ ప్రెగ్నెన్సీలో. అయితే నా ప్రతి ఒక్క స్కాన్, ప్రతి ఒక్క డాక్టర్స్ మీట్ వెళ్ళక ముందు, వెళ్ళి వచ్చిన తర్వాత అదంతా కూడా నేను రికార్డ్ చేశాను. బట్ ఎప్పుడు నేను నా యూట్యూబ్లో కానీ నా ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ పోస్ట్ చేయలేదు. బికాజ్ నేను నార్మల్గానే నేను ప్రెగ్నెంట్ ఉన్న జర్నీ అంటే నా ఫస్ట్ ట్రైమెస్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే డే 1 నుంచి 12th వీక్ వరకు ట్రాన్స్ఫర్మేషన్ వీడియో పెట్టినా ఐ టు గెట్ అ లాట్ ఆఫ్ నెగిటివ్ కామెంట్స్. నువ్వు ఒక్కదానివే ప్రెగ్నెంట్ అయ్యావు అన్నట్టు బిల్డప్ అది అని చెప్పి చాలా ఆ టైంలో. అండ్ ఆ తర్వాత నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఒకవేళ ఇఫ్ ఐ పుట్ ఎనీ డాన్స్ వీడియోస్, టైంలో డాన్స్ చేయకూడదు, కూర్చొని ఉండాలి, ఇంత గెంతొద్దు, స్కూటర్ నడపద్దు, అంటే నేను స్కూటీ నడిపితే దాన్ని కూడా నడపద్దు అలా అని చెప్పి, సైకిల్ తొక్కిన నో యూ షుడ్ నాట్ రైడ్ సైకిల్. సో అ లాట్ ఆఫ్ పీపుల్ అన్వాంటెడ్ సజెషన్స్, అడ్వైసెస్ అవన్నీ వచ్చేసేవి అనమాట. సో ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక అమ్మాయి, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తన బాడీ గురించి తనకన్నా ఎక్కువ ఎవరికి తెలీదు అండ్ తన కడుపులో ఉన్న బేబీని తనకన్నా ఎక్కువ ఎవరు ప్రేమించలేరు. సో దీస్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్ అండ్ మీ చుట్టుపక్కల మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అంటే అవన్నీ పక్కన పెట్టేసేయండి. మీ జర్నీ మీరు ఎంజాయ్ చేయండి. మీరు ప్రెగ్నెంట్ ఉన్నారు బికాజ్ గాడ్ వాంటెడ్ యూ టు బీ ప్రెగ్నెంట్ అండ్ ఈ జర్నీని ఎంజాయ్ చేయండి. బికాజ్ వన్స్ ద బేబీ కమ్స్ మీకు ఈ టైం అనేది దొరకదు. అండ్ ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్. అండ్ ఆ తర్వాత బేబీతో కూడా బాగా ఎంజాయ్ చేయండి.
మార్క్ మై వర్డ్స్, లైఫ్ చేంజ్ అయిపోతుంది, బట్ ఒక మంచి కోసమే చేంజ్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ ప్రెగ్నెంట్ అండ్ మిమ్మల్ని ఎవరైనా అర్థం చేసుకోవట్లేదు మీ చుట్టుపక్కల అంటే అవన్నీ పక్కన పెట్టేసి యూ జస్ట్ లివ్ యువర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అండ్ ఈ ఫేస్ని ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత బేబీ వచ్చిన తర్వాత కూడా బాగా ఎంజాయ్ చేయండి. డెఫినెట్లీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మీ లైఫ్ ఉన్నట్టు ఆఫ్టర్ బేబీ ఉండదు, బట్ మంచికే చేంజ్ అవుతుంది. సో సీ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. అండ్ హ్యావింగ్ సెడ్ దాట్, ఇవాళ వీడియోలోకి మనం వెళ్ళిపోదాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్పాను కదా నేను మొత్తం జర్నీ స్కాన్స్ అవన్నీ కూడా రికార్డ్ చేశాను. సో ఈ వీడియోలో మనం ఓన్లీ ఫస్ట్ ట్రైమెస్టర్ గురించి మాట్లాడబోతున్నాం, అంటే ఫస్ట్ 12 వీక్స్ గురించి మాట్లాడబోతున్నాము. నేను ఫస్ట్ ఎప్పుడంటే నా ఇనిషియల్ డేస్లో అంటే 19th నాకు 19 December 2020 వాజ్ మై లాస్ట్ పీరియడ్. ఆ తర్వాత Jan 19th కన్నా ముందు అంటే Jan 14, Jan 19th లోపు నెక్స్ట్ పీరియడ్ రావాలి, అది మిస్ అయిపోయింది. అండ్ ఆల్సో ఎప్పుడైనా డిలే అవుతుంది అలా అనుకున్నా కూడా కొంచెం ఫిటిక్ అంటే చాలా వీక్గా, ఫీవరిష్గా అండ్ క్రాంప్స్ వచ్చినట్టు కొంచెం ఒక రకంగా ఉండే బాడీ అంతా కూడా. సో సరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుని ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అండ్ దిస్ వాజ్ ఆన్ 28th of Jan. ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ అని చెప్పి, అంటే శాక్ ఉండే కానీ యోక్ ఇంకా లేదు, అంటే ఫీటస్ ఇంకా డెవలప్ అవ్వలేదు, బట్ శాక్ ఉంది, అంటే గర్భసంచి అనేది ఉంది, బట్ అందులో ఇంకా ఫీటస్ రాలేదు అని తెలిసింది. సో ఫీటస్ విజిబిలిటీ అండ్ హార్ట్ బీట్ కోసం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రమ్మన్నారు, విచ్ ఇస్ ఆన్ 11th of Feb. 11th Febకి రమ్మన్నారు. ఆ ఫేజ్లో ఇంకా దో ఇట్ ఈస్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. ఈ గ్యాప్లో చాలామందికి ఎప్పుడైనా బ్లీడింగ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ హార్ట్ బీట్ వచ్చేంత వరకు ప్రెగ్నెన్సీని ప్రాపర్గా డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేయరు. గర్భసంచి వచ్చేసినా కూడా వీ హ్యావ్ టు వెయిట్, బికాస్ గర్భసంచి వస్తే ఇట్ ఈస్ జస్ట్ ద ఎర్లీ ప్రెగ్నెన్సీ. అండ్ ద మూమెంట్ ఐ గాట్ ప్రెగ్నెంట్, నేను అన్నాను కదా కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ వాంటెడ్ టు డూ, నా బ్రింగింగ్ కానివ్వండి, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అవన్నీ కూడా, అండ్ స్ట్రెచ్ మార్క్స్ గురించి కూడా చెప్పాను కదా. నాకు లిటరలీ అల్హమ్దుల్లా బై గాడ్స్ గ్రేస్ 0 స్ట్రెచ్ మార్క్స్ అనమాట, ఒక్క స్ట్రెచ్ మార్క్ కూడా లేదు. ఒకవేళ నా దగ్గర అర్హాన్తో పాటు అంటే నా ప్రెగ్నెన్సీతో పాటు వీడియోస్, ఫొటోస్ అవన్నీ లేకపోయి ఉంటే ఎవరు నమ్మేవారు కాదు వాడిని లిటరల్గా నాకు పుట్టాడని, బికాజ్ అసలు ఒక్క స్ట్రెచ్ మార్క్ కూడా లేదు థ్యాంక్ఫుల్లీ. బికాజ్ నేను ఏం చేసేదానంటే బాగా చక్కగా నా బాడీని, నా బెల్లీని మాయిశ్చరైజ్ చేసుకునేదాన్ని. నాకు ముందు నుంచే బాగా అలవాటు టు కీప్ మై సెల్ఫ్ మాయిశ్చరైజ్. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో మనకి కొంచెం దురదగా ఉంటుంది కదా, నార్మల్గానే వింటర్లోనే మన చేతులు అదంతా కూడా దురద చేస్తుంది డ్రై అయిపోతే. సో ప్రెగ్నెన్సీ టైంలో మన బెల్లీ అనేది స్ట్రెచ్ అవుతుంది. సో ఇలా స్ట్రెచ్ అవుతున్న కొద్దీ మొత్తం మనకి ఇచ్చినెస్ అవుతుంది. సో అలాంటి టైంలో మనం గొక్కకుండా దాన్ని చక్కగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఒక మంచి మాయిశ్చరైజర్ కానీ మంచి స్ట్రెచ్ మార్క్ ఆయిల్ అవన్నీ రాసుకోవాలి. సో నేను పర్సనల్గా నార్మల్గా నేను మాయిశ్చరైజర్ రాసినా కూడా ప్రెగ్నెన్సీలో మాత్రం ప్రాపర్ స్ట్రెచ్ మార్క్ ఆయిల్ వాడేదాన్ని, బికాస్ అది మన స్కిన్కి చాలా మంచిగా అండ్ జెంటిల్గా ఉంటుంది. అండ్ నేను వాడే స్ట్రెచ్ మార్క్ ఆయిల్ వచ్చేసి ఆ టైంలో నేను ఇది వాడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి లవ్ ల్యాబ్ వాళ్ళది. అండ్ ఇందులో మనకి అనియన్ ఆయిల్, కెలండులా ఆయిల్ అండ్ వైటమిన్ ఈ ఉంది. ఇది డర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ చాలా చాలా జెంటిల్గా ఉంటుంది మన స్కిన్ మీద, చాలా స్మూత్గా ఉంటుంది అండ్ అసలు గ్రీజీగా ఉండదు. నేను మీకు ఒకసారి టెక్స్చర్ చూపిస్తాను చూడండి. దీన్ని ఇలా రాసుకొని మన బెల్లీ మీద ఒక 30 to 40 seconds మనం చక్కగా ఇలా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసేసుకుంటే అది మన బాడీలోకి అబ్జార్బ్ అయిపోతుంది. సో మీరు చూడండి అసలు ఎక్కడ కూడా మనకి గ్రీజీనెస్ ఉండదు, అంటే మన బాడీ కూడా చాలా స్మూత్ అయిపోతుంది. జనరల్గా నేను స్నానం చేసి వచ్చిన వెంటనే చక్కగా బాగా జనరస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ తీసుకుని బాగా లాదర్ చేసుకునేదాన్ని అనమాట. అండ్ ఇలా మసాజ్ చేస్తే మన స్కిన్లోకి అది అబ్జార్బ్ అయిపోతుంది అండ్ స్కిన్ అనేది డ్రై అస్సలు ఉండదు, మంచిగా చక్కగా మాయిశ్చరైజ్ అయిపోతుంది అండ్ జిడ్డుగా అలా అస్సలు ఉండదు, స్మూత్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల అంటే మనం ఎంత మాయిశ్చరైజ్ చేసుకుని పెట్టుకుంటే అంత మనకు అసలు స్ట్రెచ్ మార్క్స్ అనేది లేకుండా ఉంటుంది. సో తప్పకుండా ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ ఉన్నారంటే ఇలాంటి ప్రోడక్ట్ వాడితే డెఫినెట్లీ మీకు స్ట్రెచ్ మార్క్స్ అనేది లేకుండా చక్కగా ప్లెయిన్, అంటే మనకి బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎలా ఉందో మన బెల్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా అలానే ఉంటుందన్నమాట. నేను దీని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి ఈజీగా అమెజాన్లో దొరికేస్తుంది. సో నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను, బికాజ్ ఎలాగో ఇప్పుడు వీడియో గురించి మాట్లాడుతున్నాను కదా, మీ అందరికి చూపిద్దామని చెప్పి మళ్ళీ తెప్పించాను. అమెజాన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ట్రస్ట్ మీ గైస్, చాలా చాలా స్మూత్, అంటే ఐ విష్ యూ కుడ్ ఫీల్ ద ఆయిల్. ఒక్కసారి మీరు వాడి చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఆల్సో ప్రిటీ ఇన్ఎక్స్పెన్సివ్. సో హైలీ రికమెండ్ చేస్తాను, మెయిన్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ మీరు
ఈవెన్ ఆఫ్టర్ యూ డెలివర్ ద బేబీ ఫర్ యూ మన స్కిన్ ఏదైతే డ్రైగా ఉంటుందో అది డ్రైనెస్ తగ్గించడానికి చక్కగా మనం వాడేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే ఈ స్కాన్స్ అండ్ రిపోర్ట్స్ లోపలికి వెళ్ళిపోదాము. ఫస్ట్ చెప్పాను కదా 11th of Febకి నాకు హార్ట్ బీట్ వినే స్కాన్ ఉండే అనమాట. అంటే ఫీటస్ అవైలబిలిటీ అండ్ ఫీటస్ హార్ట్ బీట్ చెక్ చేసే స్కాన్. సో అదంతా మాట్లాడే ముందు, అది చూసే ముందు మీరు ఫస్ట్ నేను ఆ రోజు రికార్డ్ చేసిన క్లిప్ చూసేస్తారండి. హాయ్ గైస్, good morning. So it's 11th of February and the time is around 9:30 or 9:45 and I'm super excited because I have my scan today. Today I would be hearing the heartbeat of the baby. Very excited. Just got ready. My appointment is at 11:15 at birthplace. Getting out of breath. Anyway, just hoping that everything will be fine and I'll keep you guys posted. So yeah, let's go and get the scan done. సో చూసారు కదా, నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉండే బికాజ్ ఫస్ట్ టైం బేబీ హార్ట్ బీట్ అనేది వినబోతున్నానని చెప్పి. సో ఇప్పుడు స్కాన్స్ చూపిస్తాను మీకు. మీరు ఈ స్కాన్ ఇమేజెస్ చూసేయండి. సో ఫస్ట్ టైం 28 Janకి వెళ్ళినప్పుడు యోక్ సాక్ ఫౌండ్ కానీ ఫీటస్ నాట్ ఫౌండ్ ఉండే కదా. సో ఈ టైం అంటే 11th Febకి వెళ్ళినప్పుడు ఏంటంటే జెస్టేషనల్ సాక్ వాజ్ సీన్ అండ్ సాక్ అపియర్డ్ రెగ్యులర్ and yolk sac present, fetal pole present and fetal activity అంటే మన fetal activity. fetal అంటే బేబీ మన కడుపులో ఏదైతే బేబీ ఉంటుందో అది బేబీగా డెవలప్ అవ్వకముందు, అంటే బేబీగా బయటకు రాకముందు దాన్ని ఫీటల్ అంటారనమాట. సో ఫీటల్ యాక్టివిటీ ప్రెజెంట్ అంటే లోపల బేబీ యాక్టివిటీ ప్రెజెంట్గా ఉంది. అండ్ కార్డియాక్ యాక్టివిటీ అంటే హార్ట్ రేట్, హార్ట్ బీట్ కూడా యాక్టివ్గా ఉంది. అండ్ హార్ట్ రేట్ వచ్చేసి 154 BPM. సో నార్మల్లీ హార్ట్ బీట్ అనేది ఎక్కువ అంటే అమ్మాయి, హార్ట్ బీట్ తక్కువ అంటే అబ్బాయి అని చెప్పి అంటారు. అగైన్ ఇట్స్ అ మిత్. చాలామందికి ఎక్కువ హార్ట్ బీట్ ఉన్న వాళ్ళకి అబ్బాయిలు పుట్టారు, తక్కువ హార్ట్ బీట్ ఉన్న వాళ్ళకి అమ్మాయిలు పుట్టారు. సో వైస వర్సా కూడా అవుతుంది. బట్ మ్యాక్సిమం హై రేట్ ఉన్న వాళ్ళకి అమ్మాయి పుట్టడం, లో రేట్ ఉన్న వాళ్ళకి అబ్బాయి పుట్టడం జరగడంతో వాళ్ళు అలా కన్క్లూషన్కి వచ్చారు. బట్ ఇట్ నథింగ్ డిఫైన్స్ బేబీ జెండర్. ఇన్ఫ్యాక్ట్ ఇనిషియల్ స్టేజెస్లో అయితే డాక్టర్స్కి కూడా తెలీదు. వాళ్ళ బాడీ డెవలప్ అవుతున్న కొద్దీ డాక్టర్స్ కూడా స్కాన్లో చూసి వాళ్ళకి అర్థమవుతుంది. అదర్వైజ్ ఈవెన్ దే వోంట్ నో ఇనిషియల్ డేస్లో బికాజ్ మన క్రోమోజోన్స్తోనే బేబీ జెండర్ అనేది డిసైడ్ అవుతుంది. మన ఫీమేల్ బాడీలో ఓన్లీ ఎక్స్ క్రోమోజోన్స్ ఉంటాయి అండ్ మేల్ దగ్గర ఎక్స్ అండ్ వై రెండు ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ మన ఎక్స్ క్రోమోజోన్తో వాళ్ళ ఎక్స్ క్రోమోజోన్ కలిస్తే అమ్మాయి అవుతుంది. అండ్ మన ఎక్స్ క్రోమోజోన్తో వాళ్ళ వై క్రోమోజోన్ కలిస్తే, అంటే ఒక ఎక్స్ ఒక వై అయితే అప్పుడు అబ్బాయి అవుతాడనమాట. సో మా కేసులో ఒక ఎక్స్ అండ్ ఒక వై కలిసారు కాబట్టి అర్హాన్ పుట్టాడు. సో అలా క్రోమోజోన్స్తోనే జెండర్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఒక బేబీ జెండర్ ఆడపిల్ల మీద ఆధారపడదు. సో మగబ్బాయి నుంచి వచ్చే క్రోమోజోన్ ఏదైతే ఉంటుందంటే మీ హస్బెండ్ నుంచి వచ్చే క్రోమోజోన్నే, దానివల్లే అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడతారనమాట. సో మనకి దానికి అసలు ఎలాంటి సంబంధం లేదు. సో ఒకవేళ మీకు అబ్బాయి కావాలి అంటే మీ కోడల్ని కానీ మీ కూతుర్ని కానీ అనకండి, మీ అబ్బాయినో మీ అల్లుడినో అనండి. ఓకే, వైస్ వర్సా. మీకు అబ్బాయి కావాలన్నా అమ్మాయి కావాలన్నా అది వాళ్ళ క్రోమోజోన్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. ఈ స్కాన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేజర్ స్కాన్. అదేంటంటే ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్లోనే మనకి మన ఫీటల్ రిస్క్ ఎంత హై ఉంది, ఎంత లో ఉంది, ఫీటల్ డెవలప్మెంట్, హెల్త్, వాటన్నిటి గురించి కూడా తెలుస్తుంది. అండ్ దాట్స్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ట్రైమెస్టర్. అయితే నా ఎన్టీ స్కాన్ వచ్చేసి 19th of Marchకి ఉండే, 12 weeks దాటిన తర్వాత. బట్ మేమేంటంటే దాన్ని కొంచెం ప్రీపోన్ చేసుకుని 16th of Marchకే వెళ్ళాము. అయితే ఫస్ట్ నేను దాని గురించి మాట్లాడక ముందు మీరు ఆ పాత వీడియోస్ చూసేసి రండి. హాయ్ గైస్, సో ఇట్ ఈస్ 16th of March. So basically my 12th week scan was supposed to be on 19th of March. I was very excited about that because it was Anujan's birthday. I mean, obviously it's going to be Anujan's birthday on 19th March, and also I would be meeting our baby. So I was very, very excited about that. But due to some other personal reasons, we had some other plans coming up for the rest of the month. So we had to prepone the appointment, and today it is 16th of March and I would be going to the hospital to meet the baby and to know its status, health condition and all of that. So I'm super excited. I know I'm just sharing this before going to the hospital wala bit with you guys, because after the hospital thing is gonna be a separate video where I would be sharing with you guys about my experience after each session that happened. Probably I will tell you guys in my pregnancy story or in my delivery story. I hope you guys enjoy this entire excitement and
pregnancy and scans and all of that. So yeah, I'm super excited. Pray for me that everything should go well. So yeah, I'll see you guys and see you with the baby scan. చూసారు కదా, ఇప్పుడు మీరు ఆ స్కాన్స్ అవన్నీ చూసేయండి. అయితే నార్మల్గా మనం ఎన్టీ స్కాన్ చేసిన తర్వాత దాని రిపోర్ట్స్ రావడానికి 5 days వరకు టైం పడుతుంది అనమాట. బికాజ్ ఇట్స్ వెరీ మేజర్ స్కాన్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ క్యాల్కులేషన్. అండ్ అక్కడ మన హెల్త్ అంటే యాజ్ అ మదర్ నాకు సంబంధించింది ప్లస్ నా కడుపులో ఉన్న బేబీకి సంబంధించింది మొత్తం ఇన్ డీటెయిల్ స్కాన్ చేసి ఇన్ డీటెయిల్ ఎగ్జామిన్ చేసి రిస్క్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. అండ్ ఒకవేళ మీ డాక్టర్ చెప్తున్నారు ఇట్స్ అ హై రిస్క్ అని చెప్తే అది చాలా తక్కువ, అంటే వేలల్లో కోట్లలో ఒక లక్షల్లో ఒక వాళ్ళకి ఆర్ ఇద్దరికి అవుతుంది అలా. సో అలాంటి టైంలో ఒకవేళ ఇఫ్ దే ఆర్ సేయింగ్ ఇట్స్ అ హై రిస్క్ అంటే మన ఏజ్ ఎక్కువ అయ్యి ఆర్ యూనో ప్రీవియస్ హిస్టరీస్ ఏమైనా ఉండి a lot of miscarriages or a lot of abortions అలా ఏమైనా అయ్యి అలాంటప్పుడు ఏమైనా ఉంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతూ పోతుంది. సో అలాంటప్పుడు ఇఫ్ యువర్ డాక్టర్ ఈజ్ రికమెండింగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం డాక్టర్ మాట విని ఒకవేళ డాక్టర్ చెప్తున్నారు హై రిస్క్ అండ్ ఇట్స్ బెటర్ యూ అబార్ట్ ద చైల్డ్ అంటే అబార్ట్ చేసేయడం బెటర్. మనం అలాంటి రిస్క్లో బేబీని పుట్టించి ఆ బేబీకి ఏమైనా ఇష్యూస్ ఉండి ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లం అవ్వడం కన్నా ఇట్స్ బెటర్ వి లిసన్ టు అవర్ డాక్టర్. సో నా స్కాన్ మీకు ఒకసారి చదివి చూపించేస్తాను. సో ఫస్ట్ పేజ్లో మొత్తం అమ్మకి సంబంధించి ఉంటుందన్నమాట అండ్ మదర్స్ వెయిట్ ఆర్ మదర్స్ పల్స్ రేట్ అదంతా కూడా. సో ఫస్ట్ పేజ్లో మదర్కి సంబంధించింది ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. మదర్స్ వెయిట్, మదర్స్ హైట్ అండ్ మన యాక్టివిటీస్ అవన్నీ కూడా, అంటే మదర్ ఏమేమి చేస్తుంది, మదర్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఆర్ బేసికలీ బేబీకి సంబంధించి అంటే ఇఫ్ ఐఎమ్ ద మదర్ మా హస్బెండ్కి ఏమైనా రోగాలు ఉన్నా అది బేబీకి పాస్ అవ్వదు, బట్ నాకు కానీ మా మమ్మీకి కానీ ఏమైనా ఉంటే అది బేబీకి పాస్ అవుతుంది అనమాట. సో అందుకే ఎప్పుడైనా ఏమైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ టెస్ట్లకి ఏమైనా వెళ్తుంటే మీకు డయాబెటీస్ ఉందా అని అడిగినప్పుడు మీ హిస్టరీ ఎవరికైనా ఉందా, మీ మదర్కి మీ ఫాదర్కి ఎవరికైనా ఉందా అని అడుగుతారు తప్ప మీ హస్బెండ్కి ఆర్ మీ హస్బెండ్ పేరెంట్స్కి ఉందా అని అడగరు. సో ఎప్పుడైనా సరే మదర్ నుంచి ప్రతిదీ పాస్ అవుతుంది, మదర్ వాళ్ళ మదర్ నుంచి కానీ మదర్ వాళ్ళ ఫాదర్ నుంచి కానీ. సో ఆ హిస్టరీ అనేది ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ కౌంట్ అనమాట. సో అలాగా నా డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ రాసేసి నెక్స్ట్ పేజ్లో వచ్చేసి సో లాస్ట్ స్కాన్లో అంటే 11th జరిగినప్పుడు 154 BPM ఉండే కదా, ఈసారి అంటే ఎన్టీ స్కాన్కి వెళ్ళినప్పుడు ఆ హార్ట్ రేట్ అనేది పెరిగి ఈసారి 169 BPM. సో నాకు చాలా ఉండే అమ్మాయి పుట్టాలని చెప్పి. సో ఎంత నాకు తెలిసినా అవన్నీ మిత్స్ అయినా కూడా 154 నుంచి 169 అంటే పెరుగుతుంది, అంటే నాకు ఆడపిల్లే పుడుతుందని ఒక ఎక్సైట్మెంట్ ఉండే అనమాట నాకు ఆ టైంలో. సో అలా హార్ట్ బీట్ పెరుగుతుండే. అండ్ నాకు ఉన్న కాంప్లికేషన్స్ వాటిలో ఏంటంటే ఈ డీటెయిల్స్ మొత్తంలో అంటే హార్ట్ రేట్ ఉండే, ఆ తర్వాత క్రౌన్ రంప్ లెంత్ వచ్చేసి 60.1 mm ఉండే. అండ్ ప్లాసెంటా వచ్చేసి పోస్టీరియర్ లో ఉండే. ప్లాసెంటా ఏంటంటే మన బేబీకి ఫుడ్ అంటే అంత న్యూట్రిషన్ మన ఫీటస్కి మన బాడీ నుంచి అందించే ఒక భాగం, మన బాడీలో ఒక భాగం ప్లాసెంటా అనేది తయారవుతుంది బేబీతో పాటు. అది కూడా డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. అంబ్లికల్ కార్డ్ ఉంటుంది కదా, అంటే దీని ఏమంటారు, నేవల్ ఉంటుంది కదా, నేవల్తో పాటు ఏదైతే మనకి పైప్ ఉంటుందో మన బేబీకి అటాచ్ అయ్యి అది ప్లాసెంటాకి అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. సపోజ్ ఇది మన బేబీకి ముందు ఒకవేళ ఇది ప్లాసెంటా ఇలా ఉంటే దాన్ని యాంటీరియర్ అంటారు. ఒకవేళ బేబీకి వెనకాల ప్లాసెంటా ఉంటే దాన్ని పోస్టీరియర్ అంటారు. సో వెనకాల ఉంటే పోస్టీరియర్, ముందు ఉంటే యాంటీరియర్. మళ్ళీ దీనికి సంబంధించి కూడా అమ్మాయి అబ్బాయి అని కూడా చాలా అనుకుంటారు. ఒకవేళ ముందు ఉంటే వచ్చేసి ఆడపిల్ల, వెనకాల ఉంటే మగబ్బాయి అని చెప్పి. బట్ అగైన్ ఇది కూడా మిత్తే, బికాజ్ చాలా మందికి ముందున్న వాళ్ళకి అబ్బాయి పుట్టున్నారు, వెనకాల ఉన్న వాళ్ళకి అమ్మాయి పుట్టున్నారు. సో అంతా మిత్తే, ఏది కూడా మన బేబీ జెండర్ అనేది డిసైడ్ చేయదు. అదంతా కూడా మనం సపరేట్గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. సో నా కేసులో ఎన్టీ స్కాన్లో తెలిసింది ఏంటంటే ఇది నా బేబీ, ఇది నా ఫీటస్ ఉంటే పోస్టీరియర్ ప్లాసెంటా, అంటే ప్లాసెంటా వెనకాల ఉంటే కానీ కొంచెం లోగా, అంటే ఇలా కింద కొంచెం లో ఇలా ఉండే అనమాట. సో ఈ ప్లాసెంటా అనేది కింద నుంచి మళ్ళీ వెనకాలకి ఇలా రావాలి. సో ఇలా రావాలంటే నేను బాగా రెస్ట్ తీసుకోవాలి, కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు, ఎక్కువ మెట్లు పైకి కిందికి చేయకూడదు, కింద ఫ్లోర్ మీద కూర్చోకూడదు, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది కొంచెం తగ్గించి రెస్ట్ తీసుకుంటే ఆ ప్లాసెంటా అనేది పైకి వచ్చేస్తుంది. టు బీ ఆనెస్ట్ ఈ స్కాన్ రిపోర్ట్స్ చూసిన తర్వాత నేను చాలా ఏడ్చాను అనమాట.
అంటే బేబీకి ఫుడ్ ప్రొవైడ్ చేసే ప్లాసెంటా కిందికి వెళ్ళిపోతుంది, నేను ఏం చేయలేకపోతున్నాను, నేను దాన్ని ఎలా పైకి తీసుకురావాలి అని చెప్పి. బికాజ్ యాజ్ అ న్యూ మదర్, అంటే ఫస్ట్ టైం మామ్కి ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యి ఫస్ట్ టైం మదర్ అవుతున్న ఆ ఫేజ్లో నా బేబీకి నేనేం చేయలేకపోతున్నా, బేబీ పొట్ట లోపల ఉంది, నేను ఎలా హెల్ప్ చేయను, నేను ఎలా ప్లాసెంటాని పైకి తీసుకురాను అని చెప్పి చాలా బాధపడ్డాను. బట్ లేటర్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, జస్ట్ లిసన్ టు యువర్ బాడీ, లిసన్ టు యువర్ డాక్టర్. మీ డాక్టర్ ఏం చెప్పారు, రెస్ట్ తీసుకున్నారు కదా, జస్ట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే అది ఇంకా మనకి బాదర్ అవుతుంది. జస్ట్ స్టే కామ్, స్టే జెన్. ఆ టైంలో నేను అందుకే కింద కూర్చునేదాన్ని కాదు. ఆ టైంలో రంజాన్ మంత్లో ఫ్యామిలీ అందరూ కింద డస్టర్లో కూర్చుంటే నేను ఒక్కదాన్ని డైనింగ్ టేబుల్ మీద కూర్చునేదాన్ని. అది కూడా చాలా మంది చూసి కామెంట్స్ చేశారు, డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాం, అందరు ఫ్యామిలీలో అందరు కింద కూర్చున్నాను, నువ్వు అసలు డిస్రెస్పెక్ట్ చేస్తూ పైన కూర్చుంటున్నావు, వీడియోస్లో డాన్స్ చేయడానికి వస్తుంది, క్రికెట్ ఆడడానికి వస్తుంది, కానీ కింద కూర్చొని తినడానికి రావట్లేదు అదంతా కూడా. సో దిస్ వాజ్ ఓన్లీ ఈ ఫేజ్లో, అంటే ఈ ప్లాసెంటా కింద నుంచి పైకి వెళ్ళేంత ఫేజ్ వరకు నేను అలా రెస్ట్ తీసుకున్నాను అనమాట. అది సెట్ అయిపోయిన తర్వాత ఇంకా అంతే బిందాస్. అదంతా కూడా సెకండ్ ట్రైమెస్టర్, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. సో ఇప్పుడు మన ప్లసెంటా ఇక్కడ ఒకవేళ రాలేదు, ఇక్కడ నుంచి కిందే ఉంది అంటే మనం ఎక్కువ స్ట్రెయిన్ చేస్తున్న కొద్దీ అది ఇలా కిందికి వెళ్ళిపోయి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తే మన బేబీ స్లోగా తిరిగి ఇలా తలకిందులు అవుతుంది కదా డెలివరీ కోసం. తలకిందులు అయినప్పుడు ఇది అడ్డపడుతుంది కింద డెలివరీ అవ్వకుండా. సో అలాంటప్పుడు మనం నార్మల్ డెలివరీకి వెళ్ళలేము, సిజేరియనే చేయాలి, సి సెక్షనే చేయాలి. అందుకే డాక్టర్ ఒకవేళ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమంటే మీరు డాక్టర్ని విని రెస్ట్ తీసుకుంటే ఆ ప్లాసెంటా అనేది మళ్ళీ తిరిగి దాని పొజిషన్లోకి వచ్చేస్తుంది అంట. సో దీస్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్. మీరు డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారంటే అబ్బా చాలా డెలికేట్ అమ్మాయి, ఈ అమ్మాయి బాడీ చాలా వీక్, వర్కౌట్ చేస్తుండాలి, ఎక్సర్సైజ్ అంటే ఇంట్లో పని చేస్తే అంతా సెట్ అయిపోతుంది, అంతా నార్మల్ అయిపోతుంది. అలా కాదు. ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ డిఫరెంట్, ప్రతి ఒక్క అమ్మాయి డిఫరెంట్. మీరు ఇంట్లో పని చేసి మీరు డెలివరీ చేశారంటే అవతల మనిషి కూడా అదే చేయాలని కాదు. మీ బాడీ డిఫరెంట్, మీ జర్నీ డిఫరెంట్, ఆ అమ్మాయి జర్నీ డిఫరెంట్, ఆ అమ్మాయి బాడీ డిఫరెంట్. ఆ అమ్మాయికి ఇప్పుడు ప్లాసెంటా కిందికి ఉందంటే దాన్ని పైకి ఎలా తీసుకోవాలి, రెస్ట్ తీసుకుంటేనే మెల్లిగా ఆటోమేటిక్గా అదే పైకి వెళ్తుంది. అదే అలా కాకుండా పెద్దవాళ్ళు ఇంట్లో పని చేయమన్నారని చెప్పి అమ్మాయి ఒకవేళ ఇంట్లో పని చేస్తూ ఉంటే అది కిందికి వెళ్ళిపోయి ఇంకా కాంప్లికేషన్సే పెరుగుతాయి. సో ఒకవేళ మీ డాక్టర్ చెప్పారంటే డాక్టర్ని వినండి. ముందు టైంలో థింగ్స్ వేరు, ఇప్పటి టైమ్స్లో థింగ్స్ వేరు. ముందు స్కాన్స్ అవన్నీ ఉండేవి కాదు, వాళ్ళు తెలుసుకునే వాళ్ళు కాదు, ఇంట్లో పని చేయమంటే చేసేవాళ్ళు. ఒకవేళ మీరు చూస్తే రిస్క్ ఫ్యాక్టర్ అనేది పాతకాలంలో ఎక్కువ ఉండే. ఎస్, వాళ్ళందరూ అన్నీ చేసి అంతమంది పిల్లల్ని కన్నారు. బట్ అలానే చాలామంది పిల్లలు పుట్టిన వెంటనే చనిపోవడము, పుట్టిన కొన్ని నెలలకే చనిపోవడము, కడుపులోనే చనిపోవడము, బయటికి వస్తున్నప్పుడే చనిపోవడము అలా జరిగేవి. బికాస్ వాళ్ళకి తెలిసేది కాదు. బట్ ఇప్పుడు ఆ డెత్ రేట్ అనేది తగ్గిపోయి ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోతుంది. బికాస్ డాక్టర్స్ ముందే మొత్తం ప్రాపర్గా చెక్ చేసి ఏం చేస్తే మనకి మన బేబీకి మంచిదో డాక్టర్స్ చెప్తారు. సో ఆ టైంలో వాళ్ళు చేశారు, వాళ్ళు పెంచారంటే ఆ టైంలో ఏది లేకుండే. బట్ ఈ టైంలో మనకు అన్నీ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి. సో దాన్ని నమ్మండి, దాన్ని ఫాలో అవ్వండి. మీరు ఒక్కలే ప్రెగ్నెంట్ అయ్యారు, మీరు ఒక్కరే చేస్తున్నారు, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అలా ప్రెగ్నెంట్ లేడీకి అనకండి. బిలీవ్ ద ప్రాసెస్, థింగ్స్ హ్యావ్ చేంజ్ అప్పటికి ఇప్పటికి. సో ఇదొక విషయం చెప్పేస్తున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు 22nd March అంటే నా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నవ్ ఐ హ్యావ్ టు గో అండ్ సీ ద డాక్టర్. సో వెళ్ళక ముందు నా క్లిప్పింగ్స్ అవన్నీ కూడా రికార్డ్ చేశాను, అది చూసేసి రండి. సో గైస్, ఇట్ ఈస్ 22nd March and today I'm getting my NT and double markers reports. Depending on which doctor said I can make it public, I can announce it to you guys. I'm super excited. Mark the date is 22nd March, my mother-in-law's birthday. So ఇంకా ఆ తర్వాత మెయిన్లీ సెకండ్ పేజ్లో మనకి రిస్క్ అండ్ కౌన్సిలింగ్. సో ఈ పేజ్లో మనకి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఎంత రిస్క్ ఫ్యాక్టర్ ఉంది ఒకవేళ బేబీకి అని చెప్పి. అండ్ అల్హమ్దుల్లా నేను చెప్పాను కదా, మదర్స్ ఏజ్, మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ హెల్త్ అవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని, అండ్ ఇప్పుడు అట్ ప్రజెంట్ ఫీటస్ డెవలప్మెంట్ ఎలా ఉంది అవన్నీ కూడా కన్సిడరేషన్లో తీసుకొని రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఒక కన్క్లూజన్కి వస్తుందన్నమాట మొత్తం స్కాన్ చేసి. సో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ మనకి ఇలా రాసి ఉంటుంది. సో ఇలా మనం రిస్క్ ఫ్యాక్టర్ చూసుకుంటే 7,650 ఉండే అనమాట, విచ్ ఇస్ లో రిస్క్. సో మీరు కావాలంటే నేను దీని పిక్చర్ మీకు పెడతాను, సో దాట్ యూ కెన్ జస్ట్ పాజ్ అండ్ మీరు మీ దాంతో రిఫర్ చేసుకోవచ్చు. సో ప్రతిదీ కూడా మనకి ఒకవేళ ఇది పెరుగుతున్న కొద్దీ డాక్టర్ మనకి చెప్పేస్తారు ఇది హై రిస్క్, సో ఎంత నంబర్ ఉండకూడదు, ఉంటే ఇట్స్ రిస్కీ థింగ్, రిస్కీ ప్రెగ్నెన్సీ అని చెప్పి. సో అలాంటప్పుడు జస్ట్ బిలీవ్ ద డాక్టర్, ట్రస్ట్ యువర్ బాడీ, ట్రస్ట్ ద డాక్టర్ అండ్ టేక్ థింగ్స్. దాని ప్రకారంగా మీరు ఆ థింగ్స్ని తీసుకెళ్ళండి. సో దీని తర్వాత ENT స్కాన్లో ఒకవేళ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, లైక్ లో రిస్క్ ఫ్యాక్టర్ ఉండే కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, అప్పుడు డాక్టర్ మమ్మల్ని ఇంకా పబ్లిక్ చేసేయచ్చు అని చెప్పారు. సో NT స్కాన్ అయిపోయిన తర్వాత, అంటే NT స్కాన్ రిపోర్ట్స్ నేను చూసిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఆ వీడియో క్లిప్ చూసేసి రండి. ఆల్రైట్ గైస్, వి గాట్ బ్యాక్ హోమ్. ఐ ఆల్సో హ్యాడ్ మై లంచ్.
I know this is irrelevant topic of this video. Anyway, the reports were great. Everything is normal, alhamdulillah. So that's what I wanted to share with you guys. Yeah, I'll see you guys on 12th of April. That's when I have my next scan. The only thing that I'm restricted is for not sitting down, not lifting weights, and not to travel, not to do any stretchings, or not to stretch my body much and all of that. So yeah, those are the only restrictions that I have, and I need to consume a lot of proteins, ions and all of that, and rich food, protein rich food. So yeah, it's a very nice happy journey, and today's day has been very nice so far. So I'll see you guys on 12th of April. సో చూసారు కదా, హ్యాపీగా అంటే రిపోర్ట్స్ అన్నీ వచ్చేసాయి, అండ్ ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇంట్లో అందరం హ్యాపీ. మెయిన్లీ ఆ బేబీ ఫొటోస్ ప్రతిసారి స్కాన్కి వెళ్ళి వచ్చినప్పుడు నేను పెన్ డ్రైవ్లో అన్నీ వచ్చేదాన్ని అనమాట, అండ్ ఇంట్లో అందరికీ టీవీలో పెట్టి చూపించేదాన్ని. అండ్ బేబీ ఇమేజెస్, స్కాన్ ఇమేజెస్ చూసిన వెంటనే రేష్మా ఆంటీ వీళ్ళందరూ కూడా అబ్బాయి కన్ఫర్మ్ అబ్బాయి అని చెప్పి అప్పుడే డిక్లేర్ చేశారు. బట్ వన్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి బేబీ ఇలా రౌండ్గానే తెలుస్తుంది కదా మనకు స్కాన్లో, అండ్ అర్హాన్తో వాజ్ లిటరలీ ఫుల్ రౌండ్ ఉండే వాడి ఫేస్, వాడు మొత్తం బుక్కలు అలా ఉండే ఫ్రమ్ ఫస్ట్ స్కాన్ నుంచే. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ గైస్. అంటే లిటరలీ నిన్ననే జరిగిన ఫీలింగ్ ఒకటి నాకు ఉంటుందన్నమాట, అది తలుచుకున్నా అది చెప్తున్నా కూడా. వెరీ బ్యూటిఫుల్ జర్నీ. ఈ ఫేజ్ని మీరందరూ ఎంజాయ్ చేయండి, ఎలాంటి స్ట్రెస్ తీసుకోకండి. నేనేంటంటే నా జర్నీ మీ అందరితో షేర్ చేసి, నా స్కాన్స్ మీరు రిఫర్ చేసుకోవచ్చు, ఏమైనా ఉంటే నాకు అడుగుతారు. అండ్ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను మా డాక్టర్తో మాట్లాడి మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమైనా మెడికల్ టర్మ్స్ మిస్ అయిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో అయితే మీరు చెప్పండి, నేను డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ఆన్సర్. ఐ నో నేను కామెంట్స్కి రిప్లై చేయను, బట్ ట్రస్ట్ మీ గైస్, నేను కామెంట్స్ చదువుతాను. ఒకటి ఏంటంటే, అర్హాన్ నాతో ఉంటే నేను ఫోన్ ఎక్కువ వాడను. సో అర్హాన్ లేనప్పుడు అంటే నైట్ తను పడుకున్నప్పుడు వాడతాను. ఆ టైంలో ఇంకా ఎడిటింగ్లో కానీ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాను, ఆర్ ఐఎమ్ టూ ఎగ్జాస్టెడ్ దట్ ఐ క్రాష్ అండ్ స్లీప్. అండ్ ఆల్సో ఎప్పుడైనా నాకు నా టైం అంటే సెల్ఫ్ టైం అనేది కూడా కావాలి, కాబట్టి ఎప్పుడైనా ఏదైనా వీడియోస్ చూసుకుంటూ ఆర్ యూనో ఏమైనా షోస్ చూసుకుంటూ అలా రిలాక్స్ అవుతాను, అంతే తప్ప మీ అందరిని ఇగ్నోర్ చేయాలని కాదు. ఒకవేళ అదే ఉండుంటే ఐ వుడెంట్ హ్యావ్ క్రియేటెడ్ కాంటెంట్, మీరందరూ అడిగిన కాంటెంట్ క్రియేట్ చేయను కదా. సో ఇక్కడ వరకు ఒకవేళ ఇఫ్ యూ గైస్ హ్యావ్ రీచ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో, నాకు కామెంట్స్లో పింక్ హార్ట్ ఇమోజీ వదలండి, సో దట్ ఐ నో దట్ మీరు వీడియోని ఎండ్ వరకు చూశారు. అండ్ చెప్పినట్టు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. కామెంట్స్లో ఆన్సర్ చేస్తాను, లేకపోతే షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ పెట్టి తప్పకుండా మీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్, బికాజ్ చాలా కాంటెంట్ రాబోతుంది. అండ్ ఒకవేళ మీకు నా సెకండ్ ట్రైమెస్టర్ అండ్ థర్డ్ ట్రైమెస్టర్ వీటి డీటెయిల్డ్ వీడియోస్ అండ్ స్కాన్స్ కూడా కావాలంటే కామెంట్స్లో చెప్పండి, బికాజ్ ఎవ్రీ ఒక్క స్కాన్, వీడియోస్, పిక్చర్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. నేను మెయిన్లీ మీ అందరి కోసమే వ్లాగ్ చేశాను. ఇట్స్ జస్ట్ దట్ ఐ డి నాట్ షేర్. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్, రిఫర్ చేసుకుంటారు, చూస్తారు నా ప్రెగ్నెన్సీ ఎలా ఉండే, మీ ప్రెగ్నెన్సీ ఎలా ఉంది చేసుకుంటారంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి, తప్పకుండా షూట్ చేస్తాను అండ్ మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఏం చేయాలి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్.